నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ పుట్టినరోజు వస్తుంది రేపటితో. అయితే రేపు ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఆయన ప్రస్థానం ఒకసారి వివరించి. ఆయనకి రామారావు గారు అంటే ఎంత అభిమానం అంటే ఆయన ఏ ప్రాజెక్ట్ అనుకున్నా కానీ ముందెళ్ళి ఎన్టీఆర్తో మాట్లాడేవాడు. అలా ఆయన తీసినటువంటి మొదటి కౌబాయ్ సినిమా అని చెప్తారు, కానీ అదే టైంలో దెబ్బకుఠా దొంగల ముఠా అని శోభన్ బాబు గారి సినిమా కూడా వచ్చింది. అది దీనికంటే ముందే రిలీజ్ అయింది కాబట్టి అదే మొదటి కౌబాయ్ సినిమా అని చెప్పాలి. కాకపోతే వీళ్ళు కలర్లో చాలా భారీ ఎత్తున రాజస్థాన్ వెళ్ళి అక్కడ షూట్ చేశారు. సో ఇది మొదటి కౌబాయ్ సినిమాగా ప్రచారంలో ఉంది. ఆ మోసగాళ్ళకు మోసగాడు సినిమా కూడా రామారావు గారికి చూపించారు. చూపిస్తే ఆయన చెప్పాడు, బాబు దీనికి మహిళలు రారు, యూత్ వస్తుంది, ఫస్ట్ రిలీజ్లో కొంతమేరకు డబ్బులు వస్తాయి, భారీ విజయం అయితే సాధించదు, కానీ రిపీట్ రన్స్లో బాగా డబ్బులు వస్తాయని చెప్పాడు ఆయన. అదే జరిగింది ఆ సినిమాకి. ఆ తర్వాత 12 కాపురం సినిమా అప్పుడు కూడా ఆయన భాగస్వామ్యం కలవాలా వద్దా రామారావు గారిని అడిగాడు. ఆయన ఏం పర్వాలేదు, ఈ సినిమాలో డబ్బులు పెడితే పోవు అని చెప్పిన తర్వాత ఈయన డబ్బులు పెట్టాడు. ఆ సినిమా విజయోత్సవంలో ఎన్టీఆర్తో సినిమా తీస్తాను నేనని ప్రకటించాడు ఈయన డయాస్ మీద. ఆయన డయాస్ మీద ప్రకటించడంతో ఆయన అంగీకరించాడు అనివార్యంగా. అలా దేవుడు చేసిన మనుషులు అనే సినిమా రామారావు గారి హీరోగా కృష్ణ గారి బ్యానర్లో వచ్చింది. అలా తన అభిమాన నటుడితో సినిమా చేయాలి తన బ్యానర్లో అనే కోరిక తీరింది ఆయనకి. దేవుడు చేసిన మనుషులు తర్వాత ప్రాజెక్టే అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు అంటే 2 సినిమాలు చాలా పెద్ద విజయం సాధించాయి. సీతారామరాజు తర్వాత వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. వాటిలో దేవదాసు కూడా ఒకటి. దేవదాసు అనే సినిమాతో ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారితో చిన్న క్లాషు. అంటే ఆయన కొత్త దేవదాసు మీద పాత దేవదాసు పోటీగా రిలీజ్ చేశాడు. రిలీజ్ చేయడంతో కంపారిజన్ వచ్చి సినిమా ఫెయిల్ అయింది. ఈ సినిమా ఫెయిల్యూర్ వలన నవయుగ వాళ్ళకంటే ఈ సినిమాకి పెట్టుబడి పెట్టిన నవయుగకి అలాగే అక్కినేని నాగేశ్వరరావుకి ఉన్నటువంటి రిలేషన్స్ చెడిపోయి సారథి స్టూడియోస్లో షూటింగులు చేయలేక, నవయుగ వాళ్ళ చేతుల్లో ఉండేది అది, అందుకని అందులో షూటింగులు చేయలేక ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ కట్టుకోవాల్సి వచ్చింది అక్కినేని. ఈ మొత్తం గొడవకి కారణం దారి తీసినటువంటి సినిమా దేవదాస్, కృష్ణ గారు తీసినటువంటి దేవదాస్. ఆ తర్వాత ఆయనతో కూడా గుడ్ రిలేషన్స్లోకి వెళ్ళాడు ఈయన. వెళ్ళి ఆయనతో హేమహేమీలు అనే సినిమా తన బ్యానర్లో విజయకృష్ణ మూవీస్లో నాగేశ్వరరావు గారితో సినిమా తీశాడు. ఇలా అంటే ఒక విచిత్రమైన ధోరణి కనిపిస్తుంది కృష్ణ గారి కెరియర్ మొత్తం మీద. ఆయన ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే ఆయన ఇద్దరు పెద్ద నటులతోనూ రామారావు గారితోనూ తన బ్యానర్లో సినిమా చేశాడు, కృష్ణతోనూ చేశాడు. రామారావు గారితో పద్మాలయాలో చేస్తే నాగేశ్వరరావు గారితో విజయకృష్ణలో చేశాడు. అలాగే శోభన్ బాబుతో చాలా సినిమాలు చేశాడు ఆయన. పర్టికులర్గా వాళ్ళ బ్యానర్ ఆయన భాగస్వామ్యంలో వచ్చిన సినిమా కురుక్షేత్రం. ఎన్టీఆర్తో 2 సందర్భాల్లో ఘర్షణ పడ్డాడు ఆయన. ఒకటి సీతారామరాజు సినిమా తీయొద్దని చెప్పాడు, ఈయన తీసాడు. తీయటం ఒకటైతే తర్వాత కురుక్షేత్రం కూడా డ్రాప్ అయిపోమని చెప్పాడు ఆయన, ఈయన డ్రాప్ అవ్వలేదు. ఆ సినిమా ఫెయిల్ అయింది. అంటే దానవేరు సూరకర్ణ అది ఒకే టైంలో రిలీజ్ అవుతాయి. ఒక సినిమాకి ఒక సినిమా పోటీ ఎందుకు ఒకే కథతో అనే ఉద్దేశంతో రామారావు డ్రాప్ అవ్వమని చెప్పాడు. ఈయన కుదరదు అంటే అప్పటికే మేము డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం, ఇప్పుడు వెనక్కి వెళ్ళటం కుదరదు అని చెప్పి కొనసాగాడు. ఆ సినిమా ఫెయిల్ అయింది. అది హిట్ అయింది దానవేరు సూరకర్ణ. ఇలా అంటే 70 దశకం 74, 75 నాటికి, పర్టికులర్గా 77 నాటికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు ఇలా ఉండేది లైన్ ఆర్డర్. ఆ ఆర్డర్లో నెమ్మదిగా అంటే శోభన్ బాబుని కొంచెం పక్కకి జరిపి, కాంతారావుని కొంచెం పక్కకి జరిపి, ఇలా ఈయన 3, 4 స్థానాల్లో సెటిల్ అవటంతో మొదలై 77 నాటికి రామారావు వర్సెస్ కృష్ణ పరిస్థితి తీసుకొచ్చి దాదాపు నాగేశ్వరరావు గారిని కూడా పక్కకి నెట్టి పోటీ వాళ్ళిద్దరి మధ్య కేంద్రీకృతమైంది.
ఎన్టీఆర్కి కృష్ణకి మధ్య కేంద్రీకృతమయ్యే ఓ పరిస్థితి తీసుకురాగలిగాడు. దానికి కారణం 77 నుంచి 80 వరకు నాగేశ్వరరావు గారికి ప్రాపర్ హిట్లు లేకపోవడం. ఇలా కృష్ణ గారి కెరియర్ అంటే ఆయన చాలా యుద్ధం చేశాడు, చాలా సంపాదించాడు, చాలా కోల్పోయాడు. ఇలాంటి ప్రయోగాలు చేసి పర్టికులర్గా దేవదాసు లాంటి ప్రయోగం, అలాగే కురుక్షేత్రం లాంటి ప్రయోగం. కురుక్షేత్రం చాలా లావిష్గా తీశాడు ఆయన, చాలా డబ్బులు ఖర్చు పెట్టి. రామారావు గారు కేవలం 17 లక్షల్లో తీశాడు ఆ సినిమా దానవేరు సూరకర్ణ. అది భారీగా కలెక్ట్ చేసింది. అంటే మొదటి రన్లో ₹1,00,00,000, తర్వాత రన్లో ₹1,00,00,000 సంపాదించింది ఆ సినిమా. ఇలా ఒక పోటీ ఇచ్చాడు. అలాగే రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్న దశలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రమ్మని ఆయనే ఆఫర్ ఇచ్చాడు ఈయనకి. వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమా షూటింగ్ అప్పుడు సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాను, నువ్వు నాతో పాటు ట్రావెల్ అయితే బాగుంటుంది అని ఆయన ఒక పిలుపునిస్తే ఈయన రిజెక్ట్ చేశాడు రానని. అప్పటికి ఈయన ఉద్దేశం ఏంటంటే ఆయన వెళ్ళిపోతే మనమే సూపర్ స్టార్ ఇక్కడ అని అనుకున్నాడు. నిజం కూడా అది. అంటే జ్యోతిచిత్ర కంటెస్ట్ చేసేది అంటే వాళ్ళు బ్యాలెట్ పెట్టి పత్రిక చివరిలో ఒక బ్యాలెట్ ఇచ్చి మీ అంటే సూపర్ స్టార్ ఎవరు అనేది రాసి దానిలో పడేయండి, ఆంధ్రజ్యోతి బాక్సుల్లో పడేయండి అని ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఆంధ్రజ్యోతి తాలూకా పత్రిక అది జ్యోతిచిత్ర. వాళ్ళు నిర్వహించినటువంటి బ్యాలెట్లో మొదటిసారి ఎన్టీ రామారావు గారు సూపర్ స్టార్గా వచ్చాడు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత రెండోది జరిగింది. ఆ రెండో దానిలో కృష్ణ గారు సూపర్ స్టార్ అయ్యాడు. అక్కడి నుంచి కంటిన్యూస్గా 4 సార్లు ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. వాళ్ళు ఆపేశారు. ఆ 4 ఏళ్ళు ఆయన హవా నడిచింది అంతవరకే. ఈలోపు అంటే 83లో రామారావు గారు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే కృష్ణకి ఇబ్బంది పెడుతూ ఖైదీ సినిమా రిలీజ్ అయింది చిరంజీవిది. అక్కడి నుంచి ఆ ప్లేస్లోకి అంటే ఎన్టీఆర్ ఏదైతే వేకేట్ చేశాడో ఒక పోటీ నుంచి ఆ ఏరియాలో మళ్ళీ పోటీ ఇచ్చేటువంటి ఇంకో బలమైన పోటీదారుడు చిరంజీవి వచ్చేసాడు. ఆ తర్వాత ఆయన 85 ఎన్నికలకి ఈయన కూడా రాజకీయ ప్రవేశం చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించాడు. ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా, తన అభిమాన నటుడు అయినటువంటి ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ప్రచార బాధ్యతలు నిర్వహించాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దాదాపు అంటే కృష్ణ గారు, కృష్ణరాజు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ టైంలో హీరోలందరూ కాంగ్రెస్కి, విలన్లందరూ తెలుగుదేశానికి పోటీ చేశారు, అంటే పని చేశారు. ఇక్కడ సత్యనారాయణ, రావు గోపాలరావు, మోహన్ బాబు, గిరిబాబు ఈ బ్యాచ్ ఉండేది టీడీపీలో. అలాగే ఆయన జగ్గారావు గారు వీళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. అక్కడ హీరోలు ఉండేవాళ్ళు. కానీ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీయే గెలిచింది రెండోసారి. ఆ గెలవటంతో హీరోల మీద విలన్ల గెలుపులాగా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. అలాగే ఎన్టీ రామారావు గారిని టార్గెట్ చేస్తూ దాదాపు ఒక 1 డజన్ పైన సినిమాలు తీశాడు ఆయన కృష్ణ గారు. అందులో 2 సినిమాలు మాత్రమే సక్సెస్ అయినాయి. ఒకటి మండలాధీశుడు, రెండోది నా పిలిపే ప్రభంజనం. మిగిలిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. ఆ నష్టం కూడా ఆయనే భరించాల్సి వచ్చింది. చూశాడు ఆయన. ఆ తర్వాత ఏలూరు నుంచి ఎంపీగా గెలిచాడు ఆయన ఒకసారి. రెండోసారి బై ఎలక్షన్స్లో ఓడిపోయాడు. ఇంకా తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నాడు ఆయన దాదాపుగా. అంటే రాజీవ్ గాంధీ గారి చొరవతో నేను రాజకీయాల్లోకి వచ్చాను, రాజీవ్ గాంధీ గారి అంతర్ధానం అయిపోయిన తర్వాత నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను అని చెప్పేవాడు ఆయన. ఇది టోటల్గా కృష్ణ గారి ప్రస్థానం, ఆయన వేసిన ముద్రలు. అంటే కృష్ణ గారు ఇదేంటంటే ఆయన చాలా లావిష్గా సినిమాలు తీస్తాడు, సాహసాలు చేస్తాడు. నిజానికి సాహసాలే. అంటే అల్లూరి సీతారామరాజు అనే సబ్జెక్ట్ రామారావు గారు వద్దని చెప్పిన తర్వాత కూడా టేకప్ చేయటం, దాన్ని అంటే దాని మధ్యలో షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే డైరెక్టర్ రామచంద్రరావు గారు చనిపోయారు. అయినప్పటికీ ఈయన ఆ సినిమాని కొనసాగించాడు. టాకీ పార్ట్ వరకు తనే చూసుకుని యాక్షన్ సీన్స్ ఇవన్నీ కూడా కేఎస్ఆర్ దాస్ గారిని పెట్టుకుని ఆయనతో తీయించాడు. అట్లా దాస్ గారి సహకారంతోనే కురుక్షేత్రం కూడా కంప్లీట్ చేశాడు ఆయన. ఆ తర్వాత తను డైరెక్టర్గా మారాడు సింహాసనం సినిమాతో. కానీ పెద్ద భారీ విజయాలు ఏమీ ఇవ్వలేదు ఆయన సింహాసనం తప్ప డైరెక్టర్గా. ఇలా అంటే సాహస నటుడు, మొదటి స్కోప్ సినిమా ఆయనే చేశాడు.
ఆయన నటించినటువంటి మొదటి సినిమా కలర్ సినిమా. తర్వాత మొదటి 70mm ఆయనే తీసుకొచ్చాడు సింహాసనం సినిమా ద్వారా. మొదటి కౌబాయ్ కూడా ఆయనే అంటారు, కానీ ఆ ఏరియాలో దెబ్బకుట దొంగల ముఠా అనే శోభన్ బాబు సినిమా కూడా దాదాపు ఒక నెల 2 నెలల తేడాతో రిలీజ్ అయినాయి ఈ రెండు. ఇలా చాలా తొలి రికార్డులు ఆయన పేరుతో ఉన్నాయి, కృష్ణ గారి పేరుతో. అందుకని ఆయన ఒక సాహసాల హీరోగా జనాల మనసుల్లో నిలిచిపోయాడు. యాక్షన్ హీరో ప్రధానంగా ఆయన. యాక్షన్ ఫైట్స్ వీటి ఆధారంగా నడిపాడు. కేఎస్ఆర్ దాస్ గారితో ఆయనకు అద్భుతమైనటువంటి సంబంధం ఉండేది. వాళ్ళిద్దరిది చాలా మంచి వేవ్ లెంగ్త్. ఆయన కృష్ణ గారితో ఆయన చేసినటువంటి 100 సినిమాల్లో దాదాపు 40 సినిమాలు కృష్ణతోనే చేశాడు ఆయన. ఇలా చాలామంది డైరెక్టర్లతో ఆ సంబంధాలు ఉండేవి ఆయనకి. పి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కెరియర్లో ఆయన చేసిన సినిమాలు అన్నిట్లోనూ సగం పైన కృష్ణ గారే ఉంటాడు, పిసి రెడ్డి డైరెక్షన్లో. ఇది టోటల్గా కృష్ణ గారి సినిమా రాజకీయ ప్రస్థానం. సినిమా రంగంలో ఆయన సక్సెసే కానీ రాజకీయ రంగంలో ఆయన పెద్దగా సాధించింది ఏమీ లేదు. తర్వాత స్టూడియో అధినేతగా ఉన్నాడు ఆయన. అనేక కష్ట నష్టాలు చూశాడు. ఇండస్ట్రీకి సంబంధించి భారీగా సంపాదించాడు, భారీగా నష్టపోయాడు. తన నిర్ణయాల వలన కుటుంబాన్ని అంటే ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసే లెవెల్ నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వచ్చింది ఆయన. ఇన్ని ఇబ్బందుల తర్వాత ఆయన ఇంకొక సూపర్ స్టార్ని ఇండస్ట్రీకి అప్పచెప్పి వెళ్ళాడు. అతనే మహేష్ బాబు. రేపు ఆయన 81వ జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు ఇండస్ట్రీ తరపున ఎఫ్ఎన్సిసిలో. అది అంటే ఒక రకంగా అజాతశత్రు ఆయన. ఎన్టీఆర్తో కూడా ఎన్టీఆర్ ఆయన ఎప్పుడూ సీరియస్ ఎనిమీ అని అనుకోలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నా, తనకు వ్యతిరేకంగా సినిమాలు తీసినా డబ్బులు వస్తున్నాయా ఆ సినిమాలకే అని అడిగట్టు ఆయన. అంటే అసలు సినిమాలు తీస్తున్నారు, కష్టపడుతున్నారు, బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయి, నష్టపోతున్నారా అని అడిగాడట. అలాగే ఇప్పటికే చాలా సినిమాలు తీశారు, సరిపోతాయా ఇంకా తీస్తారా అని కూడా అడిగాడట ఓ పెళ్లిలో కనిపించి. అంత ఇదిగా ఆయన తీసుకునేవాడు. ఈయన కూడా ఆరాధనాభావమే ఉండేది ఆయనకి. తన 300వ సినిమా తెలుగు వీరలేవరా సినిమాకి ఎన్టీ రామారావు గారితోనే క్లాప్ కొట్టించాడు. ఈ గొడవల మధ్య, ఈ వివాదాల మధ్య ఆయన దగ్గరికి వెళ్ళి నా 300వ సినిమా అండి, మీరే క్లాప్ కొట్టాలన్నాడు. ఆయన వచ్చి క్లాప్ ఇచ్చి వెళ్ళాడు. ఇలా ఒక గొడవ రిలేషను కూడా ఉండేది వాళ్ళిద్దరి మధ్య. ఆయన కృష్ణ ఏం చేసినా కానీ ఒక తమ్ముడు చేస్తే మనం కోప్పడతామా, లేకపోతే మన అభిమాని చేస్తే మనం ఎందుకు కోప్పడాలి, ఇలాంటి ధోరణిలోనే ఉండేవాడు. చేయని తిట్టని ఏం పర్వాలేదులే అన్న ధోరణిలో ఆయన ఉండేవాడు. ఈయన కూడా ఆయన డెఫినెట్గా తన మీద ఓవర్గా రియాక్ట్ అవ్వడు అనేటువంటి ఒక నమ్మకంతోనే బిహేవ్ చేసేవాడు కృష్ణ గారు కూడా. ఇలా సినిమా రాజకీయ రంగాల్లో, రాజకీయ రంగానికి సంబంధించి కాదు కానీ సినిమా రంగానికి సంబంధించి పర్టికులర్గా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి కృష్ణ గారిది ఒక స్పెషల్ పేజ్. ఆయన ప్రొడ్యూసర్గా హిందీ సినిమాలు కూడా తీశాడు జితేంద్రతో. ఇలా కృష్ణ గారి అంటే ఈ రోజుకి ఆయన అంటే తెలుగులో హీరో అని పిలిచి తర్వాత పేరు చెప్పే హీరో కృష్ణ, హీరో కృష్ణ అనే అంటారు ఆయన. అలా ఒక నానుడిగా మారాడు. అభిమానుల సంఖ్య ఎక్కువ ఆయనకి రామారావు గారితో పాటు. తెలుగునాట ఎన్టీఆర్ని ఢీకొట్టగలిగిన మాస్ హీరోగా ఆయనకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉండేది. ఆ ఇమేజ్ చూసే కాంగ్రెస్ వాళ్ళు ఆయన్ని ఆహ్వానించారు, రాజీవ్ గాంధీ గారు. ఇలా ఆయన సినిమా రాజకీయ ప్రస్థానం నడిచింది. కృష్ణ గారు రాజకీయ రంగంలో కంటే కూడా సినిమా రంగంలో మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి పేజీ ఉంది ఆయనకి. ఓకే సార్, థ్యాంక్ యూ.